ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 100వ శ్లోకం గురించి అయితే మనము విందాము. 99వ శ్లోకము ఫలశ్రుతి అయితే విని ఉన్నాం కదా. ఆ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఆరోగ్యం లభిస్తుందని, సకల సౌఖ్యాలు లభిస్తాయని, సూరత్వం కలుగుతుందని చెప్పి ఉన్నారని విని ఉన్నాం కదా. తర్వాత ఇవాళ 100వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఈ 100వ శ్లోకము ఆఖరిదనమాట. సౌందర్య లహరి స్తోత్రాన్ని ముగిస్తూ శంకరులు ఈ గ్రంథాన్ని శ్రీదేవికి అంకితం చేస్తూ ఉన్నారు. సవినయంగా ఈ గ్రంథాన్ని ఈ శ్లోకంతో ముగించారు. దేవి తనకిచ్చిన వాక్ సంపదనతోనే తాను శ్రీదేవి ఈ దేవి స్తోత్రాన్ని వ్రాయగలిగారని ఈ స్తోత్రాన్ని అమ్మకి అంకితము చేశారనమాట. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయంటే సకల కార్యసిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు. ఈ 100 శ్లోకమే కాకుండా ఇంకా 101, 102, 103 సౌందర్య లహరి స్తోత్రముల్లో ఈ 3 శ్లోకాలు కూడా ప్రక్లుప్త శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి. పాఠకులు కూడా ఈ 3 కూడా చదవాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఈ 100వ శ్లోకం అయిన తర్వాత ఈ 3 శ్లోకాల గురించి కూడా మనము విందాము. ముందుగా ఈ 100వ శ్లోకం గురించి అయితే మనము విందాము. సౌందర్య లహరి శ్లోకాలు కనుక మనం పారణ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి కోరిక నెరవేరి అమ్మవారు సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ కోరికలు తీరిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ దయతో ఇప్పటికీ ఆనందంగా ఉన్నారు. సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, భర్త సరిగ్గా చూడకపోతే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడము, ఇలా ఎవరికి అటువంటి కోరికతో ఉన్నావు కానీ ఆ కోరిక తీరి వాళ్ళు అమ్మదైతే ఆనందంగా ఉన్నారనమాట. ఈ 100వ శ్లోకముతో మనకి సౌందర్య లహరి పూర్తి అయిపోతుంది కాబట్టి ఆనందంగా దిగ్విజయంగా మనము ఈ 100 శ్లోకాలు చెప్పగలిగాను. మీ ప్రోద్బలంతో ఈ 100 శ్లోకాలు కూడా ఈ రోజుతో మనకి అయిపోతున్నాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనము ఈ 100 శ్లోకాలు కూడా రోజున పారాయణ అయితే పెట్టుకుందాము. 1 గంట 2-3 గంటలు చక్కగా పారాయణ అయితే చేద్దాము. ఈ రోజున ఈ 100వ శ్లోకము సకల కార్యసిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారన్నమాట. ముందుగా మనం శ్లోకం అయితే విందాము. ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలల వైరగ్య రచన స్వకీయైరంభో విస్సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ఇది శ్లోకం అన్నమాట. 100వ శ్లోకము. ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విందాం. ప్రదీప జ్వాలాభిః దివసకర నీరాజన విధిః సుధాసూతే చంద్రోపల జలలవైః అఘ్యరచన స్వకీయైః అంబోభిః సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిః వాగ్భిః తవ జనని వాచాం స్తుతియం. ఇక టీకా గురించి అయితే విన్నాం. వాచాం జనని అంటే వాక్కులకు తల్లి, పలుకుల తల్లి పార్వతి. యథా ఏ విధంగా, స్వకీయై తనకు సంబంధించినవే అయినా, ప్రదీప జ్వాలాభిః చేది దివిటీల యొక్క జ్వాలలచే దివసకర నీరాజన విధి దివసకర సూర్యునికి నీరాజన విధి కర్పూర హారతినిచ్చుట ఎట్టిదో, యథా ఏ ప్రకారంగా, స్వకీయైః తనకు సంబంధించినవే అయినా, చంద్రోపల జలలవైః చంద్ర ప్లస్ ఉపల చంద్రకాంతశిల నుండి స్రవించే జలలవై జల బిందువుల చేత, సుధాసూతే చంద్రుడికి అర్ఘ్యరచన అర్ఘ్యమును సమర్పించుట ఎట్టిదో, యథా ఏ ప్రకారంగా, స్వకీయైః తనకు సంబంధించినవే అయినా, అంబోభిః ఉదకముల చేత, సలిల నిధి సాహిత్యకరణం సలిల నిధి సముద్రునికి సాహిత్యకరణం తృప్తి కోసం తర్పణం చేయడము ఎట్టిదో, తథ ఆ విధంగానే
త్వదీయాభిహి నీ వల్లనే ఉత్పన్నములై వాగ్భిహి వాక్కుల చేత తవ నీకు ఈయం ఈ స్తుతి స్తోత్రము సమర్పించుట అటువంటిది. తాత్పర్యం అయితే మనము విందాం. సకల వాక్ ప్రపంచమునకు తల్లి అయిన ఓ జగన్మాత తన సంబంధం వలన జ్వలించే చేతి దివిటి జ్వాలలతో సూర్యుడికి కర్పూర హారతినిచ్చినట్లుగా తన సంబంధం వలనే స్రవించే చంద్రకాంత పిసల నుండి స్రవించే జలబిందువులతో చంద్రుడికి అర్ఘ్యము సమర్పించినట్లుగా తనకు సంబంధించినవే అయినా సముద్రోదకముతో సముద్రుడికి తృప్తి కలిగించడానికై తర్పణము చేసినట్లుగా నీవు ఇచ్చిన నీ స్వరూపములైన వాకులతోనే ఈ స్తోత్రము నీకు నా చేత చేయబడుతుంది. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు, దేవి పరాశక్తి అని ఆమెను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి తాను అహంకారమును విడిచి ఈ స్తోత్ర రచనకు కారణము శ్రీదేవి కరుణ అని చెప్పి శంకర భగవత్పాదులు ఈ స్తోత్రమును ముగించారు. ఇక శ్లోకం విన్నాం కదా, ఒక్కొక్క లైన్కి వివరణ అయితే విందాం. మొదటి లైన్ అయితే విందాం. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు తాను స్తోత్రము రాయడానికి కావలసిన సర్వ పదాలను సర్వశక్తిని సర్వవాకులకు మూలభూతైన శ్రీదేవియే తనకు ఇచ్చినదని వినయంతో నిరహంకారంగా తాను రాసిన ఈ స్తోత్రం దేవి పాద పద్మాలకి అంకితము చేశారు. ఆమె ఇచ్చినది అమ్మకే ఇచ్చానని శంకరులు చెప్పారు. అమ్మ నీవు ఇచ్చిన మాటలతో నీకు నేను చేసిన స్తోత్రం ఇది అని సవినయంగా అమ్మకు స్తోత్ర రాజాన్ని సమర్పించారు. చేతి దివిటి జ్వాలలతో సూర్యుడికి కర్పూర హారతి ఇస్తారు. ప్రపంచంలో వెలుగును సమస్తమును సూర్యుడే మనకు ప్రసాదిస్తాడు. చేతి దివిటీలలోని వెలుగు కూడా సూర్యుడు ఇచ్చినదే. ఆ వెలుగుతో సూర్యుడికి నీరాజన ఇవ్వడం ఎటువంటిదో అమ్మ ఇచ్చిన వాక్ సంపదతో అమ్మపై స్తోత్రం రాయడం కూడా అటువంటిదేనని శంకర్లు ఇందులో చెప్పారు. దివసకరుడు అంటే పగటిని చేసేవాడు, సూర్యుడు అని అర్థం. దివసకర నీరాజన విధి అంటే సూర్యుడికి మంగళహారతి ఇవ్వడం. సూర్యుడికి మంగళహారతిని భక్తితో భక్తులు ఇస్తారు. దేనితో ఇస్తారు? ప్రదీప జ్వాలాభి అని ఇక్కడ చెప్పబడింది. ప్రదీపములు అంటే చేతి దివిటీలు. ఆ దివిటీలు జ్వాలాభి అంటే వెలుతురులతో సూర్యుడికి హారతి ఇవ్వడం జరుగుతుంది. భగవంతుడికి మనం మన వద్ద ఉండే వస్తువులతో హారతి ఇవ్వాలి, కానీ సూర్యుడు మనకు ఇచ్చిన వెలుగులతోనే ఆయనకు మనము హారతి ఇస్తూ ఉన్నాం. అందులో మన విశేషము ఏమీ లేదు. తర్వాత రెండోదైతే మనం విన్నాం. సుధాసూతిశ్చంద్రో పలల పిలలపై రగ్య రచన. చంద్రుడికి చంద్రకాంతశల నుండి స్రవించే నీటి బిందువులతో అర్ఘ్యము ఇవ్వడం ఎటువంటిదో శ్రీదేవికి ఆమె ఇచ్చిన వాకులతోనే ఆమెకు స్తోత్రం చేయడం కూడా అటువంటిదే అని శంకరులు ఇక్కడ చెప్పారు. సుధాసూతి అంటే చంద్రుడు అమృతమునిచ్చేవాడని భావం. చంద్రుడు ఉదయిస్తే చంద్రకిరణాలు చంద్రకాంతపు రాళ్లపై పడతాయి. అప్పుడు చంద్రకాంత శిలలు కలుగుతాయి, చంద్రకాంత శిలలు కరుగుతాయి. చంద్రోపల జల లవములు అంటే చంద్రకాంతపు శిలలు కరగడం వల్ల స్రవించే కొద్దిపాటి నీటి బిందువులని అర్థం. ఆ నీటి బిందువులతో చంద్రుడికి అర్ఘ్య రచన అంటే అర్ఘ్య ప్రదానం చేయడం. చంద్రుడి సొమ్ము చంద్రుడికి ఇచ్చినట్లు అవుతుంది. చంద్రకిరణములు తాగిడిచ్చే చంద్రకాంత శిల నుండి స్రవించే జల బిందువులను చంద్రుడికి అర్ఘ్యముగా ఇవ్వడం ఎటువంటిదో దేవి ఇచ్చిన మాటలతో అమ్మపై స్తోత్రం చెప్పడం కూడా అటువంటిదేనని ఇక్కడ స్తుతికర్త చెప్పారు. తర్వాత మూడోదైతే విన్నాం. స్వకీయ రంభోభి సలిల నిధి సాహిత్యకరణం. సాహిత్య తర్పణం తృప్తి అని అమరంలో ఉంది. సాహిత్యకరణం అంటే తృప్తిని కలగజేయడం. సముద్రంలో స్నానానికి వెళ్లి చంద్రుడికి అర్ఘ్య ప్రదానం చేస్తారు. అంటే సముద్రంలో నీళ్లనే సముద్రకి అర్ఘ్యం చేస్తారు. అందులో ఇచ్చేవారు స్వంతము ఏమీ లేదు. సముద్ర జలాలు సముద్రుడికి ఇచ్చి సముద్రుని తృప్తిపరచడం ఎటువంటిదో జగన్మాత ఇచ్చిన మాటలతో జగన్మాతపై స్తోత్రం చేయడం కూడా అటువంటిదని శంకర్లు ఇక్కడ చెప్పారు. స్వకీయ అంబోభి అంటే తనవే అయిన నీళ్లతో సలిల నిధికి అంటే నీటి రాశి అయిన సముద్రుడికి అర్ఘ్య ప్రదానం చేసి తృప్తిపరచడం అన్న దానిలో విశేషమేమీ లేదు. తర్వాత నాలుగోదైతే విన్నాం. త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిర్యం.
శ్రీదేవిని ఇక్కడ వాచామని సంబోధించారు. వాచాం జనని అంటే వాక్కులకు తల్లి అని భావం. ప్రపంచంలోని వాక్కులు అంటే మాటలకు ఆమెయే తల్లి. అంటే సమస్త వాక్కులు అమ్మ దయ వల్లనే సంభవించాయి. అందువల్లనే శ్రీదేవి వాక్ ప్రపంచానికి తల్లి. లలితా సహస్రంలో అమ్మకు ఆకారాది క్షకారాంత మాతృకావర్ణ రూపిణి అనే ఒక నామం ఉంది. జగదంబ పంచాశద్వర్ణాత్మిక కాబట్టి సమస్త వాక్కులకు శ్రీదేవియే మాతృక. ఆమె మాతృకావర్ణ లిప్తాంగి. పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంతో బాసిల్ల సమస్త వాక్కులకు అమ్మ వరప్రసాదమే. వాగదీశ్వరి అన్న నామం కూడా శ్రీదేవికి లలితా శాస్త్రంలో ఉంది కూడా. కాబట్టి ఓ మాత, ఈ స్తోత్రము సర్వము నీవు ఇచ్చిన వాక్కులతోనే కూడి ఉంది. నీ దయతోనే ఈ స్తోత్రము నేను రాశాను అని శంకర్లు ఈ శ్లోకంలో సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగించారు. ఇక్కడ విశేషాలు చెప్తూ ఉన్నారు. సౌందర్యలహరి 22వ శ్లోకంలో ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పదాం అని నీరాజిత శబ్దం వాడబడింది. 30వ శ్లోకంలో విరచయతి నీరాజన విధిం అని నీరాజన శబ్దం వాడబడింది. అలాగే ప్రస్తుత శ్లోకంలో 100వ శ్లోకంలో దివసకర నీరాజన విధి అని నీరాజన శబ్దం వాడబడింది. 22వ శ్లోకంలో నీరాజనం అనే శబ్దంలోని 30వ శ్లోకంలోని నీరాజన విధంలోని 100వ శ్లోకంలోని ఆ అనే బీజాక్షరాలు ఉన్నాయని అవి 3 కలిపితే ఉ ప్లస్ ప్లస్ ఆ ఉమా అవుతుందని, అదే సౌందర్యలహరి సారాంశమని ఆ ప్లస్ ఉ ప్లస్ కలిస్తే ఓంకారం అవుతుందని ఉమా ఓంకార స్వరూపిణి అని దీనిలోని రహస్యాన్ని కంచి పీఠాధిపతులు చెప్పారని ప్రముఖులు చెప్తూ ఉన్నారు అని సెలవిచ్చారు. తర్వాత మనము శివ ఈం అలాగే మొదటి శ్లోకంలోని మొదటి పదము శివ అన్నది 100వ శ్లోకంలో చివరి శబ్దం ఈం అనేది ఈ రెండుని కలిపితే శివ ఈం అని అవుతుంది. అనగా ఈమె శివుడు లేకపోతే ఈ శివుడు ఈమె అని అర్థం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కారు ఒక్కరే అన్న భావం వస్తుంది. ఈ విధంగా ఆధ్యాంత పదాలతో సౌందర్యలహరి సారాంశమైన శివాశివుల ఏకత్వాన్ని సౌందర్యలహరి శంకరులు తెలిపారని ప్రముఖులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ శ్లోకములోని 16 రోజుల పాటు మనము నిత్యము 1000 సార్లు పారాయణ అయితే చేయాలి. సకల కార్యసిద్ధి కలుగుతుందని చెప్తున్నారు. నైవేద్యం అరటి పండు, టెంకాయ, కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనము 101వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అమ్మవారి దయా కరుణ కటాక్షములు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖం సమస్త మంగళానుభవంతు స్వస్తి. ఈనాటితో సౌందర్యలహరి 100 శ్లోకాలు మీకు విన్నాను కదా. అమ్మవారు కరుణ కటాక్షములు ఎవరైతే విన్నారు ఈ సౌందర్య శ్లోకాలన్నీ కూడా ఆ అమ్మవారందరినీ కూడా కరుణించాలని, మీ యొక్క కోరికలన్నీ తీరాలని, అమ్మ దయ మీ అందరికీ ఉండాలని, మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖం సమస్త మంగళానుభవంతు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.